హరే కృష్ణ. వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్. టుడే రెసిపీ అరటికాయ చిప్స్. కావలసిన పదార్థాలు: అరటికాయలు, పసుపు, ఉప్పు, ఆయిల్. ముందు అరటికాయలు బాగా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. అలా అయితే చిప్స్కి బాగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, తొక్కి మాదిరిగా వచ్చేస్తుంది. లేదు మనం పీలర్తో తీసుకుంటే సరిగా రావండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. దాంట్లో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని బాగా మరిగించాలండి. బాగా మరిగాక మనం ముందుగా కట్ చేసుకున్న చిప్స్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి. ఈ ముక్కలు బాగా డీప్ ఫ్రై అయ్యేలోపు నిన్న ఏకాదశి కోసం చెప్పాను కదండి. ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహారమైనది, భక్తి ముక్తి ప్రదాయిని. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కనీసం 8 లేదా 16 ఆ పైన ఎన్ని అయినా సరే మనం జపం చేసుకోవచ్చండి. చూడండి, ముక్కలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా. బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కొంచెం పసుపు, ఉప్పు కలుపుకొని ఉంచుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది ఫ్రై అవుతున్న అరటికాయ ముక్కల పైన ఆయిల్లో వేయొచ్చండి. ఏమీ ఆయిల్ చిటపటమని ఏమి రాదు, ఎందుకంటే ఆయిల్కి అప్పుడే ఈ ఉప్పు పసుపు బాగా పడుతుంది. ఈలోపు ఏకాదశి కోసం మళ్ళీ చెప్తున్నానండి. ఏకాదశి తిథి సూర్యోదయానికి 96 నిమిషాలు ముందుగా వస్తే అది శుద్ధమైన పరిపూర్ణ ఏకాదశి. ప్రతి ఒక్కరూ ఆ రోజే ఏకాదశిని ఆచరించాలి. గరుడ పురాణం ప్రకారం కణ్వ మహర్షి ఈ విషయంపై ఈ విధంగా తెలియజేశారు. ఏకాదశి తిథి పూర్వపు దశమితో కలిస్తే అది శుభకరము ఏకాదశి కాదు. కాబట్టి తగులు ఏకాదశి చేయరాదు. కేవలం మిగులు ఏకాదశిని మాత్రమే పాటించాలి. ఏకాదశి వ్రత మహిమ చూడండి. మహారోగాలను నయం చేయడానికి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి ఆ దేవదేవుడే ఏకాదశి వ్రతాన్ని పరమ ఔషధంగా అందజేశాడు మనకి. చూడండి, చిప్స్ బాగా వేగుతున్నాయి కదా. వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చిప్స్ రెడీ అయిపోయాయి. ఇందులో ఇంకా మనం కారం కానీ ఏమీ యాడ్ చేసుకోవడం అవసరం లేదు. టేస్ట్ బాగుంటుంది. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకోవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.